దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి మానవ సేవ చేసే ఒక జెస్విట్స్ నడిపించే ఒక తారా చిల్డ్రన్స్ హోమ్లో ఉన్నామండి. ఇక్కడ గత 24 సంవత్సరాలుగా ఫాదర్ జోస్ మాథ్యూ గారు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప మానవ సేవ ఎంతో దేవుడు మెచ్చదగినది, దేవునికి మహిమకరంగా, దేవునికి ఎంతో దీవెనకరంగా ఒక జెస్విట్ గురువులు ఫాదర్ జోస్ మాథ్యూస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. అసలు ఈ యొక్క సేవ చేయడానికి, ఈ యొక్క ముఖ్యంగా వీధి బాలులను చేరదీసి వారిని ఆదరించి వారిని హక్కున చేర్చుకొని మరి ఎంతో విశిష్టమైన ఈ మానవ చేస్తున్న ఫాదర్ గారు నిజంగా ధన్యులు. ఫాదర్, ముందుగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీ యొక్క బాల్యము, మీ యొక్క తల్లిదండ్రులు, మీదే ఊరు, తర్వాత మీరు గురువుగా పోవడానికి గల ముఖ్య కారణాలు కాస్త వివరిస్తారా ఫాదర్? చిన్నప్పుడు ఉన్న గురించి, లైఫ్ గురించి చెప్తే నాకు సడన్గా గుర్తు వచ్చినది ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పుడు మా ఇంట్లో, అంటే నేను కేరళ నుంచి, నా తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకు మేము 8 మంది పిల్లలు అయినప్పటికీ కూడా నా అమ్మ వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్గా, నా గ్రాండ్ ఫాదర్ ఇన్స్పెక్టర్గా బ్రిటిష్ టైంలో ఉండే టైంలో దారి నుంచి ఒక అమ్మాయిని దొరికినప్పుడు, అంటే స్టేషన్లో వచ్చిన అమ్మాయిని నా తల్లిదండ్రులకు అప్పచెప్పారు. నా పేరెంట్స్కి ఆల్రెడీ 8 మంది పిల్లలు ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయిని మా ఇంటికాడ తీసుకొచ్చారు. అమ్మాయి హిందూ అయినప్పుడు కూడా మా ఇంట్లో పెరిగి రావటం, పెళ్లి చేసి పంపటం అనేది ఇంటికాడ జరిగింది. ఒక విధంగా చెప్తే, ఈ వీధిలో ఉన్న పిల్లల కోసం సేవ చేసినప్పుడు నేను వీధిలో ఉన్న ఒక అమ్మాయితో పాటు పెరిగిన వాడు అని చెప్పవచ్చు. కాబట్టి ఇంటికాడే ఇలాంటిది చేయటానికి ఒక విత్తనాలు ఆ రోజే నా మైండ్లో ఒకవేళ తెలియకుండానే వేసి ఉండవచ్చని నేను చూస్తున్నాను. ఇది అమ్మ వాళ్ళ సైడ్ అయితే, నాన్న వాళ్ళ సైడ్ అయితే ఇంకొకటి ఉంది. నా గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ కజిన్, ఆయన పేరు ఫాదర్ ఎబ్రహాం కైపంబ్లాంకెల్. ఆయన ఏమైందంటే, చనిపోయే టైంలో 100 హోమ్స్, ఇలాంటి హోమ్స్ స్టార్ట్ చేసి పాలాయిలో ఇలాంటి హోమ్స్, ఇంకా 500 మంది సిస్టర్స్ కూడా ఉన్న ఒక కాంగ్రిగేషన్ కూడా ఆయన స్టార్ట్ చేశారు. కాబట్టి 2 సైడ్లు ఇలాంటి మానవత్వం అని చెప్పవచ్చు. ఇలాంటి చేయటానికి ఉన్న ఒక ప్రేరణ, ఒక లోపల ఒక ప్రేరణ అనేది జరిగింది. నాకు తెలియకుండానే జరిగింది. అది నేను చెప్పగలను. అది ఇలా మిమ్మల్ని సేవ వైపు
గురువు అంటే బ్రదర్గా ఉన్నప్పుడే ఈ యొక్క సేవలు రావడానికి మీకు కారణమైంది. దేవుడు అనుగ్రహించారు. నా ఫ్యామిలీలో ఇలాంటిది జరిగినప్పుడు మీ ఫ్యామిలీలో మీరిద్దరు ఉండవచ్చు, మీకు పిల్లలు లేదంటే ఒక్కరు ఉండవచ్చు, ఇంకొక అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, అలాంటి పిల్లలకి మీరు కూడా సేవ చేయటానికి ముందుకు వస్తే ఎంతో బాగుందని నాకు అనిపిస్తుంది. ఫాదర్ గారు, మరి ఈ యొక్క అంటే ఈ పిల్లలకు మనోవిజ్ఞానం అనుకోవచ్చు, లేదా టూర్స్ ద్వారా వాళ్ళల్లో అలా వెళ్ళినప్పుడు ఒక చైతన్యం తెలుసుకోవడానికి ఒక ఆలోచన, విచక్షణ, జ్ఞానం కలుగుతుంది. దాని పట్ల మీరు ఏమైనా శ్రద్ధ వహించి పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ, అంటే ఇండియాలో కానీ టూర్స్, వాళ్ళ మానసిక వికాసం కోసం అలాంటి ఏమన్నా ప్లాన్ చేశారా ఫాదర్? నా ఉద్దేశం అంటే పిల్లలు ఈ క్యాంపస్లో మాత్రం ఉండిపోవటం అనేది కాదు, వాళ్ళు బయట ప్రపంచం చూడాలనేది ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం మే నెలలో నేను ఏదో ఒక ప్లేస్లో నేను వెళుతూ ఉంటాను. ఇప్పుడు వరకు వాళ్ళు ఢిల్లీ, ఆగ్రా, పంజాబ్, పాకిస్తాన్ బార్డర్ దాకా వెళ్ళాము. తర్వాత ఈ సౌత్లో అయితే తమిళనాడు, ఇంకా గోవా, ఇటు సైడ్ కూడా కేరళ, కర్ణాటక, ఇంకా నార్త్ ఈస్ట్ అయితే కలకత్తా, డార్జిలింగ్, సిక్కిం, నేపాల్ బార్డర్ దాకా వెళ్ళాము. ఈ అక్టోబర్ నెలలో అయితే వాళ్ళ అజంతా ఎల్లోరా మహారాష్ట్రలో వెళ్ళాము. ప్రతి సంవత్సరం ఏదో ఒక చోటు వాళ్ళు వెళుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ అవర్ ప్లాన్ అంటే గుజరాత్ వెళ్ళాలని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇలాంటి టూర్స్ తీసుకెళ్ళడం వలన పిల్లలకు కలిగే ప్రయోజనం ఏంటి ఫాదర్? ఒకటి నాకేంటంటే ఈ పిల్లల్ని తీసి వెళుతున్న టైంలో వాళ్ళు మనతో పాటు ఎక్కువగా ఉండవలసి వస్తాయి. ఎందుకంటే బయట వెళ్ళినప్పుడు ఈ పేరెంట్స్ అంటే ఇక్కడ ఉన్న హౌస్ పేరెంట్స్తో అటాచ్మెంట్ అనేది ఎక్కువ అవుతాయి, అదొకటి. ఇంకొకటి ఆ టూర్ తర్వాత కూడా ఇంటికాడ వెళ్ళి వచ్చిన పిల్లలు కొంతమంది ఉండొచ్చు హాలిడేస్ టైంలో, కానీ వాళ్ళకంటే వీళ్ళు చాలా సంతోషంతో ఉన్నది కనిపిస్తాయి. ఇంకా ఇది మాత్రం కాదు, డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు బుక్లో చదువుతున్న ప్లేస్ చూసినప్పుడు వాళ్ళ జ్ఞానం అనేది చాలా చైతన్యం మాత్రం కాదు, అది ఒక విధంగా చెప్తే ఇంకా నేర్చుకోవాలి, చదువుకోవాలన్న తపన అనేది జరుగుతుంటాయి. ఈ పోయిన నెలలో డిసెంబర్లో ఏం జరిగిందంటే ఈ పిల్లలు ధ్రువ స్టేషన్ అనేది హైదరాబాద్లో ఉంది, ధ్రువ స్పేస్. ఆ ధ్రువ స్పేస్ అంటే మనకు శాటిలైట్ తయారు చేసేది. ఇక్కడ నుంచి శాటిలైట్ తయారు చేసి శ్రీహరికోటలో పంపిస్తారు, అక్కడి నుంచి వాళ్ళు పైకి పంపిస్తూ ఉంటారు. ఇదంతా చూడటానికి ఉన్న ఒక అపూర్వమైన ఒక ఛాన్స్ అని చెప్పవచ్చు. వీళ్ళంతా చూసి వాళ్ళ జ్ఞానం అనేది స్పేస్లో ఉన్న ఒక్కొక్క నక్షత్రం గురించి నేర్చుకోవటం, ఇదంతా చేయటానికి చాలా ఈజీ ప్రాసెస్గా అదొక సపోర్టింగ్ అని చెప్పవచ్చు. విజ్ఞానపరంగా వాళ్ళలో ఒక ఇట్స్ ఇన్స్పిరేషనల్ ఇంటర్నల్ ఇన్సైట్. శాటిలైట్ ఫాదర్. నా పేరు స్వాతి. నేను ఇక్కడ గత 3 years నుంచి ఇక్కడ టీచింగ్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలతోనే ఉంటాము, పిల్లలతోనే అన్నీ ఇక్కడ నైట్ మార్నింగ్ ఇక్కడే ఉంటాం. పిల్లలు ఇక్కడ మార్నింగ్ 4కి లేస్తారు. 4కి లేగానే వాళ్ళ పనులు చూసుకుంటారు, ఫ్రెష్ అవుతారు. ఫ్రెష్ అయినంటే మళ్ళీ 5:30కి స్టడీ ఉంటుంది. స్టడీ చూసుకుంటాం. మార్నింగ్ 5:30 నుంచి మళ్ళీ 7:30 వరకు స్టడీ జరుగుతుంది. ఆ స్టడీలో వాళ్ళకి ఏం సబ్జెక్టు, ప్రతి సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళు చదివిస్తూ, వాళ్ళ ముందుకి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ క్లాస్ మార్క్స్ తెచ్చుకునేలాగా మేము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రతి సబ్జెక్టు అందిస్తూ ఉంటాం. మేమే కాకుండా నాతో పాటు ఇంకా బయట నుంచి వస్తారు, బయట నుంచి వచ్చి వాళ్ళకి ఇంకా మంచి ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ ఉంటారు. పిల్లలు 5:30 నుంచి 7:30 వరకు క్లాసులు జరుగుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ 7:30 తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పిల్లలు వేరే స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ 4:30 ఆ టైం నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 5:30 నుంచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ గేమ్స్ ఆడుకొని మళ్ళీ స్టడీ అవర్ ఉంటుంది వాళ్ళకి. ఆ స్టడీ అవర్ నేను చూసుకుంటూ ఉంటాము. ఎవ్రీ సండే కూడా వాళ్ళకి బయట నుంచి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకి మ్యాథ్స్ ఇంపార్టెంట్ అండ్ వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏంటో అవి ఇంప్రూవ్గా చెప్తూ ఉంటారు వాళ్ళకి. ప్రతి స్టూడెంట్ ప్రతి దాంట్లో గేమ్స్లో, డ్యాన్స్లో, ప్రతి దాంట్లో వాళ్ళు
ఇంప్రూవ్గానే ఉన్నారు. ప్రతి స్టూడెంట్ చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు. ఒక్కొక్క స్టూడెంట్లో ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి ఎడ్యుకేషన్లో టాలెంట్ ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్లో టాలెంట్ ఉంది. స్పోర్ట్స్లో కూడా వాళ్ళు చాలా నేషనల్స్ కూడా వెళ్ళారు. వాళ్ళు స్పోర్ట్స్లో టాలెంట్ ఉంది, కొంతమందికి చదువులో ఫస్ట్ ర్యాంకర్స్ కూడా ఉన్నారు. మళ్ళీ డ్యాన్స్ చేసేవాళ్ళు చాలా బాగా చేస్తారు. ప్రతి ప్రోగ్రామ్స్కి ఇక్కడ పిల్లలు డ్యాన్స్ అనేది చేస్తారు. ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి దాంట్లో వాళ్ళు మెరిట్గా ఉంటారు. ఇలాంటి పిల్లలకు నేను సేవ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బోర్ అనేది కొట్టదు. పిల్లలతో ఆడుకుంటూ నేను కూడా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది నేను అందిస్తూ ఉంటాను. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎడ్యుకేషన్ సైడ్ మాత్రమే మీరు ప్రోత్సహిస్తారా? ఇంకా ఈ పిల్లల భవిష్యత్తుకు అంటే ఏమన్నా ప్రణాళికలు కానీ వీళ్ళను ఎలా మీరు ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో కాస్త వివరిస్తారా ఫాదర్? ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే యాక్చువల్లీ హోలిస్టిక్ గ్రోత్ ఆఫ్ ద చైల్డ్. అది వాళ్ళ అన్నం మాత్రం ఇచ్చి ఒక పిట్టలాగా లేదా ఒక జంతువులాగా పెంచటం కాదు. వాళ్ళకు కావలసినది అన్నీ వాళ్ళకు ఇవ్వటం అనేది నా ఉద్దేశం. వాళ్ళకు స్టడీ మాత్రం కాదు, వాళ్ళకు గేమ్స్ అయినా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయినా అన్నీ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి అన్నీ వాళ్ళు నేర్చుకోవాలి. అది నా ఉద్దేశం. ప్రస్తుతం అయితే చాలామంది అడుగుతున్నారు, మీరు ఫాదర్ కదా, క్రైస్తవులు కదా, కాబట్టి వాళ్ళందరికీ బైబిల్ చెప్పి ఇలా చేస్తారు కదా అని కూడా అడుగుతుంటారు. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 2 గంటల నుంచి 3 గంటల వరకు స్క్రిప్చర్ లెర్నింగ్. అంటే వాళ్ళకు ముస్లిం పిల్లలైతే వాళ్ళకు ఖురాన్ నేర్చుకోవచ్చు, ఆన్లైన్లో ఖురాన్ నేర్చుకోవచ్చు. హిందువులు అయితే వాళ్ళకు భగవద్గీత నేర్చుకోవటానికి ఉంది. మనకు బైబిల్ సంబంధించినదైతే అది కూడా వాళ్ళకు నేర్చుకోవటానికి ఉన్న ఆప్షన్స్, ప్రొవిజన్స్ ఉంది. దానితో పాటు ఈ సంవత్సరం ముఖ్యంగా నేనేం అనుకుంటున్నానంటే, నేను చేస్తున్నది ఏంటంటే పిల్లలు గేమ్స్ అంటే వాటర్ స్పోర్ట్స్లో పిల్లలు మంచిగా పాల్గొన్నారు. ఇప్పుడు మీరు చూస్తే దీనిలో ఉన్న ట్రోఫీలు ఇదంతా చూస్తే తెలుస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఆ పిల్లలు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ వచ్చిన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్స్ కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ మంత్లో వాళ్ళు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో వాళ్ళు పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. యాక్చువల్లీ ఈ 2-3 రోజుల్లో వాళ్ళకు పాస్పోర్టు పొందటానికి కోసం నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నాను. అంటే ఈ గేమ్స్ విదేశాల్లో ఆడడానికి? అవునండి, విదేశాల్లో వెళ్ళటానికి వాళ్ళు ఇప్పుడే ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ లెవెల్లో వాళ్ళకు మెడల్స్ అంతా వచ్చింది. ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో పోవాలి. తర్వాత వాళ్ళ ఉద్దేశం ఉంటే ఏషియన్ గేమ్స్లో పాల్గొనాలని వాళ్ళ యొక్క అంబిషన్. అది యాక్చువల్గా 8 years to 12 years పిల్లలు. ఈ పిల్లలే ఇంకా అండర్ 15 కేటగిరీలో వాళ్ళకు చాలా మెడల్స్ అంతా వచ్చిన తర్వాత, చాలా ఈవెంట్లో పాల్గొన్న తర్వాత ఏషియన్ గేమ్స్లో వెళ్ళటానికి సిద్ధం అవుతారు. అది ప్రస్తుతం అయితే వాళ్ళు మలేషియాకి వెళ్ళటానికి సిద్ధం అవుతారు. మలేషియాకి వెళ్ళటానికి. చాలా గ్రేట్ ఫాదర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంతమంది జీవితాల్లో మీరు వెలుగు నింపుతున్నారు. రానున్న రోజుల్లో అంటే పిల్లల కోసం ఇంకా మీరు అంటే స్పోర్ట్స్ విషయంలో ఉంది, తర్వాత కంప్యూటర్స్ కానీ ఇవి నేర్చుకొని కంప్యూటర్ కోర్స్ కూడా ఉందా ఫాదర్ ఇక్కడ? ఇక్కడ ఉన్న పిల్లలు యాక్చువల్గా కోవిడ్ టైంలో
వాళ్ళకు కంప్యూటర్స్ ఏం లేకుండా ఉండేది. తర్వాత దానికోసం నేను ఒక్కొక్కరికి అడిగి వాళ్ళకు ల్యాప్టాప్స్ అంతా తీసుకొని వచ్చి వాళ్ళకి కంప్యూటర్ సంబంధించిన క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అంతా చేయడానికి అంత అన్ని సదుపాయాలు చేశాము. తర్వాత కూడా వాళ్ళు ఐటీ కంపెనీస్ కూడా వాళ్ళు వచ్చి దీనికోసం నాకు సపోర్ట్ చేశారు. ఐటీ కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ దానికి సపోర్ట్ చేశారు ఆ టైంలో. అలాగా దానివల్ల పిల్లలకి ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళు ల్యాప్టాప్లో వాళ్ళు నేర్చుకోవటానికి వాళ్ళకు కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ఉంటున్నారు. ఆయన పెట్టి కూడా ఐ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కమ్ అండ్ టీచ్ దమ్. అది ఇంకొకటి ఏంటంటే మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఓకే, నా కోరిక పిల్లలంతా కూడా వయలిన్ నేర్చుకోవాలన్నది నాకు ఒక డ్రీమ్. కానీ నాకు టీచర్లు దొరకటం లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే పిల్లలకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించడానికి, వాళ్ళు మంచిగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకొని పైకి రావడానికి కూడా వీలవుతుంది అనేది నా ఒకవేళ నిజంగా వాళ్ళు నేర్చుకొని ఉంటే దివ్యవాణి టీవీలో పాటలు పాడడానికి, మ్యూజిక్ వాయించడానికి కూడా సిఓ గారు అనుమతిస్తారు. డెఫినెట్లీ, చాలా సంతోషం. We have got so many musical instruments, but I am expecting somebody to come and teach them. అదే ఫాదర్, బైబిల్లో ఒక మాట ఉంది కదా, తలాంతులను దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారు. ఆ తలాంతులను మనం వాడుకోవడము, మనము సమాజానికి ఉపయోగపడము, ఇవి దీని పట్ల కూడా మీరు శ్రద్ధ వహించి వాళ్ళను ఒక స్వప్రయోజకులుగా చేయాలని మీ ఆశయం చాలా గొప్పది ఫాదర్. అంటే ఫాదర్, ఒక చిన్న సంశయము, ఎటువంటి అంటే గుర్తింపు వాళ్ళకు విజ్ఞానపరంగా కానీ ఐడియా ఏమీ తెలియని వయసులోనే తీసుకొస్తే మీరు వాళ్ళను ఎలా గుర్తించి వాళ్ళల్లో ఒక గుర్తింపు కలిగే విధంగా ఏ ప్రయత్నాలు చేస్తారు ఫాదర్? మనకి ఇక్కడ వచ్చిన పిల్లలు అంటే రకరకాల పిల్లలు ఉన్నారు. అంటే మనకు 5 years నుంచి తర్వాతే మనకు పిల్లలు ఇక్కడ వస్తున్నారు. కానీ శిశువు గారి నుంచి వచ్చిన పిల్లలకి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నీ అమ్మ పేరు ఏంటి అని అడిగితే అమ్మ ఏంటి అని నాకు తిరిగి ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఆ అమ్మ అనే ఆ కాన్సెప్టే వాళ్ళ మైండ్లో లేదు. వాళ్ళు ఒక రోజు ఆయన వాళ్ళు పుట్టిన తర్వాత, లేదంటే ఒక వారం అయిన తర్వాత వచ్చిన బేబీస్ అక్కడే ఉండి 5 years వరకు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చూసినది అక్కడ వాళ్ళకు కావలసినది అన్ని సదుపాయాలు ఇస్తున్న ఆయమ్మ. ఈ ఆయమ్మని మాత్రమే వాళ్ళకక్కడ 3 షిఫ్ట్లో 3 వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ ఆయమ్మని మాత్రమే వాళ్ళకి తెలుసు. కాబట్టి అమ్మ అనే పదం వాళ్ళ మైండ్లో లేదు. నేను ఇక్కడ పిల్లల్ని చూసుకోవటానికి మనకు తల్లిదండ్రులుగా 2 ఉన్నారు, హౌస్ పేరెంట్స్ అంటారు. ఇప్పుడు వాళ్ళని అమ్మ అని, నాన్న అని పిల్లలు పిలవాలి. ఇలాగ నేను అడిగినప్పుడు వాళ్ళని అమ్మ అని పిలువంటే అమ్మ కాదు, ఆయమ్మ అంటారు. కాబట్టి వాళ్ళ మైండ్లో అమ్మ అనే కాన్సెప్టే వాళ్ళకి లేదు. అది క్రియేట్ చేయటమే ఒక స్టార్టింగ్లో ఛాలెంజ్ అని చెప్పవచ్చు. తర్వాత నాన్న పేరేంటి, నానేంటి అని మళ్ళీ ప్రశ్నిస్తారు. ఇది అయిన తర్వాత వాళ్ళు స్కూల్లో వెళితే అక్కడ వాళ్ళకు వేరే కొత్త లోకం. ఎందుకంటే వాళ్ళు చూస్తారు ఒక్కొక్క పిల్లల తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ వస్తారు. వీళ్ళకి ఇదంతా ఒక కొత్త అనుభవం. ఇది ఆయన తర్వాత వాళ్ళు 10th క్లాస్ వచ్చినప్పుడు వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేదంటే కాస్ట్ సర్టిఫికేట్ కావాలి, కులం సర్టిఫికేట్ కావాలి. ఇదంతా ఇక్కడ ఏమి అవదు. ఎందుకు ఎక్కువ దాని గురించి చెప్తే నీ అమ్మ పేరు ఏంటి అని అంటే అమ్మ అంటే తెలియని వాళ్ళు అమ్మ పేరేంటి అనేది ఎలా రాస్తాను? వాళ్ళ రకాల్లో ఏదో ఒక పేరు ఉండవలసి వచ్చింది. ఇది ఒక సమస్య. వాళ్ళకి ఎలా ఒక పేరు, తల్లికి ఒక అబ్బాయి పుడితే ఆ అబ్బాయికి ఖచ్చితంగా తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు ఉన్నారు. బ్రతికి ఉండవచ్చు, చనిపోయి ఉండవచ్చు, కనబడకుండా ఉండవచ్చు. కానీ ఆ కాలంలో ఏదో ఒకటి రాయాలి. ఇది టు క్రియేట్ అన్ ఐడెంటిటీ అనేది ఒక పెద్ద సమస్య. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత నేనేం రాస్తున్నారో దానిలో సంతకం పెడితే వాళ్ళకి ఆధార్ అనేది వచ్చేస్తుంది. అది ఆయన తర్వాత ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ప్రస్తుతం మనకున్న హైదరాబాద్ కలెక్టర్ జనరస్గా ఇలాంటి పిల్లలకు ఒక ఐడెంటిటీ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ ఇదంతా ఇవ్వటానికి చాలా ఇంట్రెస్ట్ చూపించి సహాయం చేశారు. సో ఐ షుడ్ థ్యాంక్ అండ్ అప్రిషియేట్ ద ప్రెసిడెంట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇది ఇప్పుడు కూడా నేను ఈ పోయిన వారం రోజుల్లో వాళ్లకు
పాస్పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ అడుగుతున్నారు. అనాథ పిల్లలు అయితే వాళ్ళకి ఎలా బర్త్ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి మళ్ళీ ప్రశ్న మళ్ళీ వస్తుంది. ఇది ఒక సమస్య. వాళ్ళని సహాయం చేయటానికి మనం ముందుకు రావాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది, వాళ్ళకు సహాయం చేయటానికి. నా పేరు పద్మ. మేము తారా హోమ్లో పనిచేస్తున్నామండి. దివ్యవాణి ఛానల్ వాళ్ళు మాకు ఇచ్చిన అవకాశానికి మీకు కృతజ్ఞతలు. ఇక్కడ మేము 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నామండి. ఇక్కడ తల్లిదండ్రులు లేని పిల్లలు, సింగిల్ పేరెంట్, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ అందించడం కోసం ఇక్కడ మమ్మల్ని హౌస్ పేరెంట్గా ఫాదరు పెట్టారండి. ఈ 14 సంవత్సరాల్లో చాలామందికి మేము తల్లిదండ్రులుగా ఉండడం జరిగింది. అదేవిధంగా చాలామంది పెళ్లి చేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మమ్మల్ని ఒక తల్లిదండ్రుల స్థానం ఇచ్చి పిల్లల్ని మాకు అప్పచెప్పినందుకు ఫాదర్ గారికి కృతజ్ఞతలండి. ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమాల్లోనూ కూడా, ప్రతి ఒక్క విషయంలో కూడా నేను నా భర్త కూడా ప్రతి ఒక్క విషయంలోనూ ఫాదర్ గారికి సహాయం చేస్తూ ఇక్కడ పిల్లల్ని మా బిడ్డలుగా భావిస్తూ ఇక్కడ పనిచేయడం జరిగిందండి. ఇలాంటి స్థలంలో సేవ చేయడం అనేది దేవుడు మాకు ఇచ్చిన వరం అండి. మాకు వీలైనంత వరకు ఈ పిల్లలకి సేవ చేయడానికి ఇంకా మేము సిద్ధంగా ఉన్నామండి. మేము అన్ని విషయాల్లోనూ కూడా ఫాదర్కి తోడుగా ఉంటామని ఫాదర్ గారికి మేము చెప్తున్నామండి. చివరగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మీరు సమరియా స్త్రీ వృత్తాంతం చెప్పారు కదా, 10 మంది ఆమె వెళ్ళి పిలుచుకొచ్చిందని. అలాగే గుడ్ సమరిటన్ ఎలాంటి సర్వీస్ చేసాడో మనందరికీ తెలుసు. ఇంతటి ఒక మహోన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి సేవ చేస్తున్న మీరు మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఏ సందేశం ఇస్తారు ఫాదర్? నేనేం చెప్తున్నానంటే, మొట్టమొదటిగా నేను ఈ పిల్లల్ని చూసినప్పుడు నా దృష్టిలో నేను చూసేది దేవుని బిడ్డలను మాత్రం కాదు, వాళ్ళని దేవుడుగా నేను చూస్తున్నాను. నేను ఎలా చూశానంటే, చిన్న పిల్లలు ఢిల్లీలో చెత్త ఏరుకొని వాళ్ళ భుజం మీద సంచి మోసుకొని వెళుతున్నది చూస్తే ఆ సిలువ మోస్తున్న ఆ ప్రభువునిలాగా నా మనసులో వచ్చింది. ఇంకొకటి, ఆ చలికాలంలో వాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అలా నడిచి కాలు మొత్తం బ్లిస్టర్ అయ్యి ఎంత బ్లడ్ వచ్చినట్టు, ఇంకా చేతులు అయితే మురికితో ఉన్న చేతులు, ఇదంతా చూస్తే మనం చేసిన తప్పులు, మన పాపాలు మోస్తున్న ప్రభువులాగా నాకు ఈ పిల్లలు కనిపించింది. కాబట్టి నేను అది చూసినప్పుడు పిల్లల్ని ప్రతిసారి నేను వాళ్ళ గురించి నా థియాలజీ, నా పేపర్లు నేను రాసినప్పుడు అంతా కూడా నేను చూసేది వీళ్ళు దేవుడు అని ఆ భావంతోనే. కాబట్టి ఆ పిల్లల్ని దేవుడుగా నేను చూసుకొని వాళ్ళకు సేవ చేయటం అంటే దేవునికి సేవ చేసినట్టే అని భావంతో నేను చేస్తున్నాను. నేను ఇది చెప్పినప్పుడు ఈ దివ్యవాణి ప్రేక్షకులకు నేను చెప్పినది ఏంటంటే, ఇలాంటి పిల్లల్ని మీరు దారిలో చూసినప్పుడు దేవుడుగా చూడటానికి ఉన్న మంచి హృదయం, మనసు మీకు ఉండాలని మాత్రం కాదు, అలాంటి వాళ్లకు సేవ చేయడానికి మీరు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్నో చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాలని, మరి మీరు చేస్తున్నటువంటి యొక్క గొప్ప కృషిని భగవంతుడు ఆశీర్వదించాలని, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి స్టాఫ్, పిల్లలు అందరూ బాగుండాలని దివ్యవాణి టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మాకింత సమయం ఇచ్చి మీ యొక్క విశేషమైనటువంటి మానవ సేవను మా దివ్యవాణి టీవీలతో పంచుకున్నారు. అభినందనలు ఫాదర్. చూశారు కదండి, ఫాదర్ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి మానవతా కార్యక్రమాలు, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క తారా చిల్డ్రన్స్ హోమ్లో చేస్తున్నటువంటి సేవలు, పిల్లల భవిష్యత్తు గురించి వారు చెప్పిన ప్రతిదీ ఒక సజీవ సాక్ష్యం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే మరో మంచి గుడ్ సమరిటన్తో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.